వెల్కమ్ బ్యాక్ టు అవే ది ట్రావెల్ షో. మిమ్మల్ని మీరు 4 సార్లు క్లోన్ చేసుకుంటే వారిలో ఒకరు చైనీస్ అవుతారనే జోక్ ఉంది. తన వస్తువులతో దునియా మొత్తాన్ని నింపేయాలని భావిస్తున్న చైనా కాపీ రైడ్లను ఉద్దేశించి ఇలాంటి వర్ణనలు చాలానే ఉన్నాయి. చైనాని విమర్శించడానికి ఇలాంటి కామెంట్స్ ఎన్ని చేసినా అభివృద్ధి ధ్యేయంగా తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు ప్రపంచ దేశాల్లో చైనాని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు టూరిజంలోనూ అలాంటి ముద్రే వేయాలని భావిస్తోంది. పైగా విలువలు, సంప్రదాయాలు అంటూ గిరిగీసుకున్న నిబంధనల నుంచి బయటకొచ్చి పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోంది. దీంతో చైనాకి వెళ్లడానికి ఆసక్తి చూపించే టూరిస్టులు కూడా బాగా పెరిగారు. ఇక ప్లాన్ చేసుకుంటే తగిన బడ్జెట్లోనే చైనా అందాలను పలకరించి రావచ్చు. చైనాలో తయారు కాని వస్తువు అంటూ ఉండదు. అదేవిధంగా చైనా వస్తువులు లేని దేశం కూడా లేదు. సెల్ ఫోన్, ల్యాప్టాప్, కార్ ఇంజిన్, ఐఫోన్ ఐటమ్ ఏదైనా వాటి పుట్టు పూర్వోత్తరాలు మాత్రం డ్రాగన్ కంట్రీతోనే ముడిపడి ఉంటాయి. చైనా ఎంత విచిత్రమైందంటే ఏ వస్తువునైనా ప్రపంచానికి అందుబాటు ధరల్లోకి తెచ్చిపెడుతుంది. వస్తువులనే కాదు, ప్రదేశాల్ని కూడా అలాగే రిక్రియేట్ చేసిందే. ప్రపంచంలోని అందమైన ప్రదేశాలన్నింటినీ చూడ్డానికి మన జీవితం సరిపోతుందేమో కానీ జీతం సరిపోదని బాధపడేవారి కోసం వరల్డ్ టూర్ని కూడా చైనా పీస్ లాగే అందుబాటులోకి తెచ్చిందే. కాకపోతే అది చైనా మాస్టర్ పీస్ అయిందే. వస్తువుకైతే డూప్లికేట్ చేయొచ్చు, కానీ దేశానికి ఎలా అంటే అక్కడ ఉంది చైనా కదా, ఏదైనా చేసేస్తారు. షెంజన్ 35 ఏళ్ల క్రితం చైనాలో ఓ గ్రామం. అభివృద్ధిలో సూపర్ ఫాస్ట్గా దూసుకుపోతున్న చైనాకి ఉన్న నగరాలు సరిపోక ఓ కొత్త నగరాన్ని క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. అలా హాంకాంగ్ సరిహద్దులో ఉన్న షెంజన్ విలేజ్ ఇప్పుడు సిటీ అయిపోయింది. రకరకాల సెజ్లు వచ్చాయి, అందులో పనిచేసే వారి కోసం ఇళ్ళొచ్చాయి. ఇంకేం, బిజినెస్ సిటీ రెడీ అయిపోయింది. ఆ సెజ్లలో ఒకటి ఆ సిటీని ప్రపంచానికి పరిచయం చేసిందే. కాదు, ప్రపంచమే ఆ సెజ్లో ఇమిడిపోయింది. ఆ వండర్ పేరు విండో ఆఫ్ ది వరల్డ్. షెంజన్ థీమ్ పార్క్లో అడుగుపెట్టిన వెంటనే ఆక్రోపోలిస్ వద్ద స్తంభాలకు ఆనుకొని స్నాక్స్ తినేవాళ్ళు, ఇంకొంచెం ముందుకెళ్తే ఈఫిల్ టవర్ను తలెత్తి చూస్తున్న ఫ్యామిలీస్, వెనక్కి తిరిగి కొన్ని అడుగులు వేస్తే పీసా టవర్ను తోసేవాళ్ళు, ఆ పక్కనే ప్రేమకి చిహ్నమైన మన తాజ్మహల్ దగ్గర ఫోజులిచ్చేవాళ్ళు కనిపిస్తుంటారు. ప్రపంచంలో ఎన్నో పార్కులున్నాయి. వాటన్నింటికీ డిఫరెంట్గా ఉండాలనే కాన్సెప్ట్తో ఈ థీమ్ పార్క్ను కట్టారు. మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, ప్రపంచాన్ని చూపిస్తాం అనే లైన్ ఈ పార్క్ ట్యాగ్ లైన్. ఇందులో ప్రపంచ దేశాలకు చెందిన 130కి పైగా ప్రముఖ కట్టడాలున్నాయి. ఇక పురాతనమైన నగరమైన నాన్జింగ్ చుట్టూ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మాదిరిగానే గోడ నిర్మితమై ఉంటుంది. ఓ పక్క పురాతన సంస్కృతితోనూ మరోపక్క ఆధునిక హంగులతోనూ అలరారుతుంటుంది. నదుల్లో షికారు చేయడానికి క్రూయిజ్ పడవలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పడవలే రవాణా సాధనాలు. చైనాలో బుద్ధిజంతో పాటు కన్ఫ్యూషియనిజం కూడా అమల్లో ఉంది. నాన్జింగ్లో ప్రధానంగా చూడాల్సింది కన్ఫ్యూషియస్ కోసం కట్టిన టెంపుల్. చైనాలో ప్రకృతి అందాలకు కూడా కొదువలేదు. గులిన్లోని లీ నదీ తీరంలోని పచ్చదనం అందాలు కళాకారులు, ప్రకృతి ప్రియుల మనసు దోచేస్తాయి. గులిన్, యాంగ్షుల మధ్య 83 కిలోమీటర్ల మేర ఉన్న ఈ నదీ తీరం వెంట కొండలు, పచ్చటి వనాలు, చిన్న గ్రామాలు ఉంటాయి. తూర్పు చైనాలోని షాంఘై, హాంగ్షు నగరంలోని ఎల్లో మౌంటైన్స్ను కూడా తప్పక చూడాలి. అసాధారణ రూపంలోని కొండలు, వీటిని ఆనుకొని మేఘాలు వెళ్తుండడం, దేవదారు వృక్షాలు, సూర్యోదయ వీక్షణ ఇక్కడి ప్రత్యేకతలు.
చైనా గురించి చెబుతూ ముద్దొచ్చే పాండాల గురించి మాట్లాడకపోతే ఎలా? జైంట్ పాండాలు చైనాలోని అన్ని జూ పార్కుల్లో కనిపిస్తాయి. చైనాలో మాత్రమే కనిపించే పాండాలు ఒకానొక దశలో అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన చైనా అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థతో కలిసి పాండాలను రక్షించే బాధ్యత చేపట్టింది. చెంగ్డూలో ప్రత్యేకంగా వీటికి సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరీ కాపాడుతుంది. బొద్దుగా ఉండే పాండాల చిలిపి అల్లరిని చూడడానికి చెంగ్డూ వచ్చే టూరిస్టులు ఎందరో. చైనా మనకంటే 2.5 గంటలు ముందుంటుంది. హైదరాబాద్ టు ఢిల్లీ, అక్కడి నుంచి షాంఘై ఎయిర్పోర్ట్లో దిగి ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు. పొరుగు పుట్ర అనే తేడా లేకుండా అన్నింటినీ తినేసే చైనా వాళ్ళ ఫుడ్ మనకి అస్సలు సహించదు. ఇండియన్ ఫుడ్ దొరకడం చాలా చాలా కష్టం. కాబట్టి ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి, లేదంటే తిప్పలు తప్పవు. అలాగే చైనాలో చాలామందికి ఇంగ్లీష్ రాదు. సో టూర్ గైడ్ని బుక్ చేసుకునే ముందే వాళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందో లేదో చెక్ చేసుకుంటే సేఫ్. లేదంటే భాషాపరంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. చైనాలో స్థానికంగా పర్యటించేందుకు చక్కటి రవాణా వసతులున్నాయి. ఆర్థిక స్థాయిని బట్టి విమానాలు లేదంటే రైల్, బస్ సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. చైనా రైల్వే స్టేషన్లలో ఇంగ్లీష్ బోర్డులు తక్కువగా కనిపిస్తాయి. అక్కడి సిబ్బంది కూడా ఇంగ్లీష్ మాట్లాడరు. చైనాలో బస్సుల్లో దూర ప్రయాణం భద్రతా కోణంలో అంత సురక్షితం కాదు. ఛార్జీలు తక్కువే అయినా చోరీలు, ఇతరత్రా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి లోకల్గా తక్కువ దూరాలకు తిరగాలనుకుంటే టాక్సీలు కొంతవరకు సేఫ్ ఆప్షన్. మిగిలిన దేశాల్లో లాగా చైనాలో మనీ ఎక్స్చేంజ్ కౌంటర్లు, ఏజెన్సీలు ఉండవు. ఎయిర్పోర్ట్స్, బ్యాంక్స్, హోటల్స్లో మన కరెన్సీని మార్చుకోవచ్చు. మన కరెన్సీని తీసుకోవడం తక్కువ. కాబట్టి US$ తీసుకువెళ్లడం మంచిది. చైనా వాతావరణం ఉత్తరానికి, దక్షిణానికి చాలా తేడా ఉంటుంది. నవంబర్ నుంచి చలి చాలా ఎక్కువ, మంచు కూడా ఎక్కువే. సో ఏప్రిల్ టు అక్టోబర్ ఎనీ టైం చైనాని విజిట్ చేయడానికి బెస్ట్ టైం అని చెప్పొచ్చు. టూరిజం పరంగా చూడాల్సిన ప్రదేశాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి డ్రాగన్ దేశంలో. మేడ్ ఇన్ చైనా ప్రపంచం మీద చాలా గట్టిగా స్టాంప్ వేసిన బ్రాండ్ నేమ్ ఇది. ఒరిజినల్ని తలదన్నేలా డూప్లికేట్ని చేసే టాలెంటే కాదు, అభివృద్ధి, కఠిన నిర్ణయాల మాటున దాగున్న నియంతృత్వం కూడా కనిపిస్తాయి చైనా పేరు వింటే. ఇవన్నీ కాయిన్కి ఓవైపు. రెండో సైడ్ చూస్తే ప్రపంచ సౌందర్యాలు అక్కడే ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి అయినా, ప్రపంచాన్ని ఏలే స్ట్రాటజీ అయినా అన్నింటికీ కేర్ ఆఫ్ నేనే అన్నట్టు ఉంటాయి చైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఒక్క మాటలో చెప్పాలంటే చైనాను సందర్శించడం అంటే 1000 సంవత్సరాలకు పైగా సాంస్కృతిక చరిత్ర గల ఓ మహాభూభాగాన్ని చుట్టి రావడమే. చైనా సింపుల్గా అనిపిస్తుంది పలకడానికి, కానీ
ప్రపంచ దేశాల్లో అదో స్పెషల్ కంట్రీ. జనంతో కిటకిటలాడిపోయే చైనా పాపులేషన్ విషయంలో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద దేశం. భద్రతాపరంగా అత్యున్నతంగా ఉంటుంది. డిజాస్టర్స్ని ఓవర్కమ్ చేసి డెవలప్మెంట్ దిశగా దూసుకువెళ్లడం చైనాకు అలవాటు. దేన్నైనా సరే సృష్టికి ప్రతి సృష్టి చేయడం చైనాకి వెన్నతో పెట్టిన విద్య. నెలల వ్యవధిలో కొత్త నగరాలు కట్టేస్తారు. తక్కువ గ్యాప్లో కొత్త వస్తువులు కనిపెడతారు. గంటల్లో బిల్డింగ్లు కట్టేస్తారు. క్షణాల్లో కూల్చేస్తారు. టెక్నాలజీని, మ్యాన్ పవర్ను చైనా వాడేంత పర్ఫెక్ట్గా మరెవరూ వాడలేరేమో అనిపిస్తుంది డ్రాగన్ కంట్రీ దూకుడు చూస్తుంటే. చైనీయుల శ్రమైక సౌందర్యాన్ని, వాస్తు నిర్మాణ చాతుర్యాన్ని, శిల్పకళా సంపదని అన్నింటికీ మించి వారి క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలంటే ఆ దేశ రాజధాని నగరమైన బీజింగ్ను సందర్శించాల్సిందే. వేల ఏళ్ల చరిత్రున్న బీజింగ్ చైనా సాంస్కృతిక విద్యా కేంద్రం కూడా. చైనా వాషింగ్టన్గా పాపులర్ అయిన బీజింగ్ ఎక్కువ మంది టూరిస్టులు సందర్శించే నగరాల్లో ఒకటి. విశాలమైన వీధులు, సమున్నత సౌధాలతో పాత కొత్తల కలయికగా శోభిల్లే బీజింగ్ నగర సౌందర్యానికి, గంభీరతకు అక్కడ కొత్తగా అడుగుపెట్టిన వారెవరైనా అవాక్కవ్వాల్సిందే. చైనా అంటే చటుక్కున గుర్తొచ్చే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది బీజింగ్లోనే. వరల్డ్ 7 వండర్స్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని చూడడం ఓ గొప్ప అనుభూతి. నగరానికి చుట్టూ ఉన్న ఎత్తైన కొండల మీద రాళ్ళు, ఇసుక, సున్నంతో కట్టిన గోడ ఇది. 8,000 కిలోమీటర్లకి పైగా పొడవుండే ఈ గోడను క్రీస్తుపూర్వం 220-206 మధ్యలో శత్రువుల బారి నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి క్విన్ షిహాంగ్ చక్రవర్తి నిర్మించాడు. మధ్యలో అక్కడక్కడా శిబిరాలు, సైనికుల కోసం చిన్న చిన్న స్థావరాలు కట్టారు. తర్వాత కాలంలో మింగ్ సామ్రాజ్య చక్రవర్తి ఈ గోడను పునర్నిర్మించారు. చంద్రమండలం నుంచి చూసినా కనిపించడం ఈ గోడ స్పెషాలిటీ. బీజింగ్ సెంట్రల్లో ఉంటుంది ఫర్బిడెన్ సిటీ. దీన్ని సైతం మింగ్ చక్రవర్తులు 1406-1420 మధ్యకాలంలో నిర్మించారు. పొలారిస్ను ప్రాచీన కాలంలో చైనీయులు స్వర్గలోకానికి కేంద్రంగా విశ్వసించేవారు. అందుకే దైవాంశ సంభూతుడైన రాజు కోసం పర్పుల్ కలర్ భవనాన్ని నిర్మించారు. ఈ పర్పుల్ సిటీలోకి అందరికీ అనుమతి ఉండేది కాదు. తర్వాత అది ఫర్బిడెన్ సిటీగా స్థిరపడిపోయింది. 1911 వరకు ఈ భవనం చక్రవర్తుల అధీనంలోనే ఉంది. 1950లో ప్రజల సందర్శనార్థం దీన్ని తెరిచారు. ఇంపీరియల్ ప్యాలెస్గాను ఫేమస్ అయిన ఫర్బిడెన్ సిటీలో మ్యూజియం ఉంది. ఇందులో చైనా కళలకు సంబంధించిన అనేకానేక వస్తువులున్నాయి. చైనా టూరిస్ట్ స్పాట్లలో మరో ఫేమస్ ప్లేస్ తియాన్మాన్ స్క్వేర్. ఇక్కడ ఒకేసారి 6 లక్షల మంది వరకు సమావేశమయ్యేంత స్థలముంది. 1976లో మావో మరణం తరువాత దీని చుట్టూ విశాలమైన రోడ్డు, సమాధి నిర్మించారు. తియాన్మాన్ స్క్వేర్ చుట్టుపక్కల రోడ్లను చూస్తుంటే మన ఇండియా గేట్ గుర్తుకొస్తుంది. రోజూ ఇక్కడ సైనిక వందనం జరుగుతుంది. బీజింగ్లో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో టెంపుల్ ఆఫ్ హెవెన్ ఒకటి. నాటి చైనా చక్రవర్తులు తమని తాము స్వర్గలోక సంతానంగా భావించుకునేవారు. ఇక్కడి నుంచే వాళ్ళు స్వర్గాధిపతుల్ని ప్రార్థించేవారు. అంతేకాదు, ఈ కట్టడం చుట్టూ కట్టిన పొడవాటి గోడ నాటి ప్రజల నమ్మకాన్ని తెలియజేస్తుంది. స్వర్గలోకానికి చిహ్నంగా ఉత్తర భాగంలో గోడని ఎత్తుగాను, గుండ్రంగాను నిర్మించారు. అలాగే దక్షిణ భాగంలోని గోడని భూలోకానికి చిహ్నంగా తక్కువ ఎత్తులో నలుచదరంగా నిర్మించారు. భూమి నలుచదరంగా ఉంటుందని అప్పట్లో వాళ్ళు భావించేవారని, అందుకే ఇలా నిర్మించారని చెప్తారు. పాతకాలం నాటి బీజింగ్ను చూడాలంటే ఉత్తర భాగానికి వెళ్లాల్సిందే. అక్కడ సన్నని వీధుల్లో మన మండువా లోగిళ్లను పోలిన ఇళ్లు కనిపిస్తాయి. ఇలాంటి సన్నని వీధులు సుమారు 7,000కి పైగా ఉన్నాయి. ఓపెన్ ఎయిర్ మ్యూజియాన్ని తలపించే ఈ పాత నగరాన్ని ఎన్ని గంటలైనా చూస్తూ ఉండిపోవచ్చు. వీటి ద్వారా చైనా సంస్కృతిని కూడా అర్థం చేసుకోవచ్చు. బీజింగ్లోని పెకింగ్ ఒపేరా నాటి జానపద కళలకు ఆలవాలం. ఇందులో ప్రతిరోజు సాయంత్రం ఏవో ఒక ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.
సిచుయాన్ రాష్ట్రంలో ఉన్న లెషాన్ చాలా అందమైన ఊరు. డాపు అని చైనా ప్రజలు పిలుచుకునే బ్రహ్మాండమైన బుద్ధ విగ్రహం ఇక్కడే ఉంది. ధ్యాన ముద్రలో కూర్చున్న భంగిమలో 233 అడుగుల ఎత్తుతో చూడగానే ఆకట్టుకుంటుంది ఈ జైన్ బుద్ధా స్టాచ్యూ. అలాగే కునింగ్లోని రాతి అడవులు, డాజులోని డాజు గుహలు కూడా తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాలు. చైనాలో అందమైన వాణిజ్య నగరం షాంఘై. ఇక్కడ అన్ని కంపెనీల ఆఫీసులుంటాయి. అన్నీ స్కై స్క్రేపర్సే. ఓడరేవు ఉండడం బిజినెస్ పరంగా షాంఘైకి బిగ్ అడ్వాంటేజ్. షాంఘైని చూస్తుంటే అచ్చం మన ముంబైలాగే ఉంటుంది. షాంఘైలోని ఓరియంటల్ పర్ల్ టీవీ టవర్ ప్రపంచంలోనే 3వ ఎత్తైన టీవీ టవర్. 468 మీటర్ల ఎత్తుండే ఈ టవర్లో గుండ్రంగా తిరిగే రొటేటింగ్ రెస్టారెంట్, గాజు ప్లాట్ఫామ్ లాంటివి స్పెషల్ అట్రాక్షన్స్. గెట్ టుగెదర్ లాంటి అకేషన్స్కి పీపుల్ స్క్వేర్ పాపులర్. చైనాకి సంబంధించిన ఏ వేడుకైనా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళంతా పీపుల్ స్క్వేర్ దగ్గరికి వస్తుంటారు. ఇక 742 ఎకరాల్లో ఉంటుంది సమ్మర్ ప్యాలెస్. ఇది పూర్వం రాజకుటుంబీకులకు వేసవి విడిదిగా ఉండేది. దీన్ని 1998లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇక చైనా అంటే గుర్తొచ్చే వాటిలో బుల్లెట్ ట్రైన్స్ కూడా ఉంటాయి. 1000 కిలోమీటర్ల దూరాన్ని కూడా తక్కువ వ్యవధిలోనే చేరుకోవచ్చు. బీజింగ్ నుంచి 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాంఘైకి స్లీపర్ ట్రైన్లో 12 గంటలు పడితే, బుల్లెట్ ట్రైన్ ఎక్కితే కేవలం 4 గంటల్లో వెళ్ళిపోవచ్చు. అయితే టూరిస్టులు బుల్లెట్ ట్రైన్ టికెట్ కొనాలంటే మాత్రం పాస్పోర్ట్ తప్పనిసరిగా చూపించాల్సిందే. ఏవేద ట్రావెల్ షోలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.